ఒక అద్భుతమైన పాట ఉంది. సబ్ సౌంపుతో సబ్ కుచ్ సరల్ హోసాయేగా. అనగా మన జీవితంలో మనకున్నటువంటి బాధ్యతల భారాన్ని చాలా నిశ్చయ బుద్ధితో భగవంతుడికి లేదా ఈశ్వరుడికి అర్పించినట్లయితే మన మనస్సు లేదా మన హృదయము చాలా తేలికగా ఉంటుంది. జీవితంలోని ప్రతి క్షణం మన మనస్సుతో ఆ ఆనందాన్ని, సంతోషాన్ని, తేలికతనాన్ని అనుభవం చేసుకోగలం. కొన్నిసార్లు మనోహరేంద్ర దాది ఈ విషయం గుర్తు చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ తనువు, మనస్సు, ధనము అన్నీ నీవే తండ్రి అని చెప్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ బాబా మనకి ఈ జ్ఞాన యోగ మార్గంలో సత్యమైనటువంటి సమర్పణ భావం ఏంటో తెలియచేస్తున్నారు. కొన్నిసార్లు బాబా మురళీల్లో ఎలాంటి అద్భుతమైనటువంటి మహావాక్యాలు చెప్తారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి బాబా చెప్పే మహావాక్యాలని. మీరు నిశ్చింత చక్రవర్తులు, బేఫికర్ బాద్షాహ్. విజయం యొక్క తిలకం ఎప్పుడూ కూడా మస్తకంలో దిద్దుకొని ఉండాలి. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రతి సంకల్పంలో చాలా శక్తి ఉంటుంది. బాబా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు? మీరు నిశ్చింతాపురానికి నిశ్చింత చక్రవర్తులు. ఇప్పుడు ఈ ఒక్క అద్భుత విషయాన్ని మనస్సులో మాటి మాటికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాబాని మీ హృదయంలో కూర్చోపెట్టండి. మీ హృదయంలో బాబా, అలాగే బాబా హృదయంలో మీ స్వరూపాన్ని చూసుకోండి. దీన్ని బాగా అద్భుతంగా మనస్సుతో సంకల్పం చేస్తూ బాగా అనుభూతి చెందండి. ఇది చాలా ప్రాక్టికల్గా మనం చేయాలి. నా హృదయంలో బాబా, బాబా హృదయంలో నేను విన్నాము, కానీ దీని యొక్క అనుభూతిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బాబా చెప్పేటువంటి ఒక్కొక్క మహావాక్యంలో చాలా గొప్ప సారము, రహస్యము ఇమిడి ఉంటుంది. మరి ఒకసారి ఈ విషయం చెప్పండి. బేఫికర్ బాద్షా, నిశ్చింత చక్రవర్తిగా అవ్వటం సహజమేనా, కష్టమా? భలే కష్టమైనప్పటికీ కూడా నిశ్చింత చక్రవర్తిగా అవ్వాలి. ఇక్కడ ఎవరు నిశ్చింతగా అవుతారో వాళ్ళే జన్మ జన్మాంతరాలకి ఆ నిశ్చింత స్థితిని అనుభూతి చేసుకోగలరు. ఏదైతే నాది 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 అనేది ఉందో అది అన్నీ బాబా నీది 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 అని సమర్పణ చేయండి. బాబా అంతా నీదే 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 అని మనం ఎప్పుడైతే అంటామో, సమర్పణ చేస్తామో, బాబా దగ్గర ఉన్న అన్ని ఖజానాలు, ప్రాప్తులు అన్నీ మనవవుతాయి. మనవి సొంతం చేసుకోగలము. బాబాకి అన్నీ ఇచ్చేసి, అన్నీ ఇవ్వటము అంటే ఇక్కడ నిశ్చింతగా అయ్యేటువంటి స్థితి కోసము చింతాయే. మన బాధలు, మన చింతలు, మన వ్యాకులత, మన బాధ్యతలు, మన ఉద్యోగానికి సంబంధించి దేనికైనా సంబంధించి అన్నీ ఇచ్చేసి బాబా నుంచి, పరమాత్మ నుంచి ఏం తీసుకోవాలి? ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. సదాకాలికంగా గుర్తుపెట్టుకోవాలి. బాబాకి ఇవి ఇచ్చేసి బాబా నుంచి ఏం తీసుకోవాలి? చింతలన్నింటినీ బాబాకి ఇచ్చేసి మనం ఎప్పుడూ నశాలో, సంతోషంలో ఉండాలి. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎవరు తోడుగా ఉన్నారు? నాకు ఎవరు తోడుగా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. స్వయంగా భగవంతుడు నాకు సాటి, స్వయంగా భగవంతుడు నాకు సహచరుడుగా ఉన్నారు. ఇదెంత గొప్ప విషయము. బాబా ఎలా చెప్తూ ఉంటారు? కల్పం మొత్తంలో కూడా ఎవరైతే బిగ్గెస్ట్ అథారిటీ ఉన్నారో, ఎవరైతే మొత్తం ప్రపంచంలో కూడా పూర్తి అనుభవి, తరువాత నంబర్ 1 ఆత్మ ఉన్నారో ఆ బ్రహ్మ బాబా యొక్క శరీరంలో బాబా వస్తారు. శివబాబా తరువాత అంత ఉన్నతోన్నతమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే మనందరి యొక్క పిత బ్రహ్మ బాబా. శివబాబా అయితే 100 అనుకుందాము. బ్రహ్మ బాబా అన్నింటిలో కూడా 99, మమ్మ 98, తరువాత మన దాదీలందరూ కూడా వస్తారు.
ఎందుకంటే బ్రహ్మబాబా అంత మహాన్ విశేషమైనటువంటి వారు. శ్రీకృష్ణుని యొక్క ఆత్మ. శాస్త్రాలలో ఎవరి కోసమైతే చాలా గొప్ప గాయనం ఉందో, చాలా శక్తిశాలి ఆత్మయో, అటువంటి వారిలో బాబా ఈ కల్పం యొక్క అంతిమ సమయంలో వస్తారు. ఒక విషయం, ఒక సత్యం చెప్పాలి అంటే, పరమాత్మ భగవంతుడికి కూడా ఈ సృష్టిపైకి వచ్చినప్పుడు, అలాగే భాగ్య విధాత బ్రహ్మబాబాకి కూడా డ్రామా అనుసారమే ప్రతి కార్యాన్ని చేయాల్సి వచ్చింది. తన శక్తులతో అన్నీ తీసుకొని రావచ్చని కాదు, డ్రామా నియమం అనుసారమే అన్నీ చేయటమైంది. అందుకే శివబాబాని మనం పూర్తిగా 100 అని చెప్తే, బ్రహ్మబాబా 99, మమ్మ 98, తర్వాత మన అష్టరత్నాలు దాదీలందరూ. కాబట్టి ఎంత మహాన్ ఆత్మలు. అందుకే బాబా ఏమంటారు, జగదంబ అంటే జగత్తులో ఉండి విశేష కార్యాన్ని చేయాలి. నాకు కొన్నిసార్లు చాలా విషయాల యొక్క గుహ్య రహస్యము అర్థమవుతూ ఉంటుంది. మరి ప్రపంచం ఈ మహత్తరమైనటువంటి అద్భుత విషయాల కోసం తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? కానీ ఆత్మలందరూ కూడా వచ్చేటువంటి పార్ట్ అంతిమంలోనే ఉంది. ఒకసారి చూడండి, ఇంత గుంపు, లక్షలాది మంది రోజు రావడం అయితే అసలు ఒకసారి చూడండి, ఈ పాండవ్ భవన్ యొక్క పరిస్థితి ఏమవుతుంది? నీళ్ళు కూడా దొరకవు, ప్రతి ఒక్కరికి భోజనం అరేంజ్ చేయడం కూడా కష్టమవుతుంది కదా. కాబట్టి ఈ పాత్ర అంతా కూడా లాస్ట్లో వచ్చేది ఉంది. ఇది కూడా ఒక రహస్యము. ఇంకొక విషయము, సుందరమైన విషయం ఏంటంటే, మన యొక్క పాలన ఈశ్వరీయ ఖజానాలతో, ఈశ్వరీయ శక్తులతో జరుగుతుంది. ఒక్కసారి ఈ విషయాన్ని మనస్సులో చింతన చేయండి. నాకు ఎవరి ద్వారా పాలన జరుగుతుంది? పరమాత్మ ఈశ్వరునితో, జ్ఞాన ఖజానాతో, పరమాత్మని యొక్క పాలనతో జరుగుతుంది. నేనెంత భాగ్యశాలి ఆత్మను. ఈ విషయాలన్నింటినీ చింతన చేస్తూ ఉంటేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ విషయాలన్నింటినీ మనం కొంచెం సేపు ఏకాంతంలో కూర్చొని చింతన చేయాలి. బేఫికర్ బాద్షా, నిశ్చింత చక్రవర్తి. కొన్నిసార్లు బాబా ఏమంటారు, మీకు భగవంతుని యొక్క పూర్తి శక్తి తెలీదు. పూర్తి శక్తి తెలియకపోవడం వలన కొన్నిసార్లు ఏమవుతారు, చదువుతూ మాయకి వశమైపోయి ఈ చదువుని వదిలిపెడుతూ ఉంటారు. మనం బాబాని, బాబా యొక్క శక్తులని యథార్థ రీతిగా తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మాయకి వశమైపోయి వదిలిపెట్టేస్తున్నాం కొన్నిసార్లు. నిజంగా పరమాత్మని మనం తెలుసుకున్నట్లయితే పూర్తిగా నిశ్చింత చక్రవర్తిగా అవుతాము, చింతలేని వారిగా అవుతాము. ఇదెంత గొప్ప విషయమో. కొన్నిసార్లు ఎలా చెప్తూ ఉంటారు, బాబా ఎంత సర్వశక్తివాన్. ఒక చిన్న సైగా ఇషారా ఇస్తే ప్రకృతికి, ఈ ప్రకృతి తన మొత్తం కర్తవ్యాన్ని ఎలా చేసి చూపిస్తుంది? మరి అటువంటి సర్వశక్తివాన్ నాకు తండ్రి, నాకు సాటి. కాబట్టి మీ భారం మొత్తాన్ని బాబాకి అప్పగించి అర్పించి వెళ్ళండి. పిల్లల యొక్క చింత ఉంటే ఎలా చెప్పండి, బాబా వీళ్ళు మీ పిల్లలు కదా, మీరు కదా నాకు ఇచ్చారు అని చెప్పి మీ యొక్క బాధ్యత నుంచి ఆ భారాన్ని తగ్గించుకోండి. బాబా, ఈ తనువు, ఈ మనస్సు, ఈ ధనము అన్నీ మీరిచ్చినవి. బాబాకి అలా అప్పగించండి, ఇవి మీవి అని చెప్పండి. సో బాబాని మీ సాటిగా చేసుకోండి. ఎంత నశ ఉంటుంది, ఎంత అలౌకిక స్థితి ఉంటుంది, ఇవి బాగా చింతన చేయాలి. మరి బాబాని మన తోడుగా చేసుకునేందుకు ఏంటి పద్ధతి? ఎలా మనం మన తోడుగా చేసుకోగలము? ఒక్కసారి ఈ మహాన్ సంకల్పం చూడండి. భగవంతుడు నాకు సాటి, భగవంతుడు ఈశ్వరుడు సర్వశక్తివాన్ నాకు సాటి. మీరిలా సంకల్పం చేస్తూనే బాబా మనకి సాటిగా అయిపోతారు. ఇది చాలా సింపుల్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనస్సుని భారీగా చేసుకోవద్దు.
ఈ విషయాన్ని మనము బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు మనస్సు భారంగా అనిపించినా మీ భారం మొత్తాన్ని బాబాకి అప్పగించండి, బాబాకి ఇచ్చేయండి. ఇక్కడ ఒక విషయం మనం ధ్యాస పెట్టాలి. నిశ్చింత చక్రవర్తిగా అవటము అంటే, చింతలు లేని వారిగా అవటము అంటే ఇది ఒక్కరోజు విషయం కాదు, ఒక్క సందర్భం యొక్క విషయం కాదు. దీని జీవితాంతం ప్రతి సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి కొద్దిగా ప్రాక్టీస్ కూడా కావాలి. ఈ విషయం మనం మన మనస్సులో గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోని అందరి వ్యక్తుల యొక్క అందరి భారాన్ని తొలగించేటువంటి వారు, ప్రపంచంలోని సర్వాత్మల యొక్క సమస్యలని భారాన్ని తొలగించి అందరినీ తేలికపరిచేటువంటి తండ్రికి నా భారం ఒక లెక్క, నా చింతలు ఒక లెక్క. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాబాకి కూడా ఏముంటుంది, నా పిల్లలు ఎప్పుడూ భారీగా కాకూడదు, హెవీగా కాకూడదు. ఎందుకు వీళ్ళు ఇలా చింతపడుతున్నారు, నేనున్నాను కదా, నిశ్చింతగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా అనుభవంలోకి తెచ్చుకోవాలి. బాబా యొక్క ఈ స్లోగన్ మీ ఇంట్లల్లో కూడా పెట్టుకొని ఉంటారు. ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు బాధ అనిపించినా ఈ విషయం ఏముంటుంది, బాబా యొక్క ఫోటోలో నేను మీకు సదా తోడుగా ఉన్నాను, నిశ్చింతగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, చింతించద్దు, నేను కూర్చొనున్నాను అనే స్లోగన్ మనము మన ఇళ్లల్లో కూడా ఫిక్స్ చేసుకున్నాం కదా. బాబాని ప్రేమతో పిలవండి. మేరే బాబా, మేరే సాతి, ఆచావో ఆచావో, బాబా వచ్చి మాకు సహయోగం చేయండి. ఇలాగే చెప్పాలి, ప్రేమతో చెప్పాలి, అధికారంతో చెప్పాలి. ఎందుకంటే బాబా నావారు, మనవారికే కదా మనం అలా చెప్తాము. కాబట్టి బాబా రండి అని మనం చెప్పాలి కదా. తర్వాత ఏంటి చెప్పండి, బాబా కూడా బందీ అయిపోయారు, మనందరికీ సహయోగం చేసేందుకు. బాబా కూడా బందీ అయిపోయారు మనందరికీ సహయోగం చేసేందుకు. బాబాకి మన పట్ల ఎంత ప్రేమ ఉందో చూడండి. బాబా మనల్ని ఎలా చూడాలనుకుంటున్నారు, ఎలా తయారు చేయాలనుకుంటున్నారు, ఎంత నిశ్చింతగా చేయాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ చింతన చేస్తూ ఉంటేనే నిశ్చింతగా ఉండగలము. చింతన యొక్క విషయం ఏంటి అంటే ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవటం. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, నేను బందీ అయి ఉన్నాను, మీరు పిలవండి, నేను బందీ అయి ఉన్నాను. కానీ మనం పిలవకపోతే ఇక ఎవరిని పిలవాలో వాళ్ళని పిలిచి చూడండి కదా. బాబా ఎవరు, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అనుభవం జరుగుతుంది. అనుభవం లేకుండా ఏ విషయం యొక్క డెప్త్నెస్ని మనం తెలుసుకోలేము. కాబట్టి బాబా ఎలా సహయోగం చేస్తారు, ఈ విషయాన్ని మనము బాగా ఏదో ఒక విషయంలో అనుభవం చేసుకుంటూ ఉండాలి. మీ జీవితాన్ని ఎంత గొప్ప పుస్తకంగా తయారు చేసుకుంటారు అంటే, మీ జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అద్భుతాలు, బాబా యొక్క తోడుని అనుభవం చేసుకోవటం. ఇలా చేసుకుంటారా? లేదా ఎప్పుడు చింతిస్తూ ఉంటారా? పిల్లలు మాట వినట్లేదు, పతి మాట వినట్లేదు, ఉద్యోగం సమస్య, ఆ సమస్యలున్నాయి, ఇలా ఆలోచిస్తూ ఉంటారా? సో ఈరోజు అందరూ అలాగే ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమందికి మనస్సుకి సంబంధించిన సమస్యలు ఉంటాయి, కొంతమంది తనువుకి సంబంధించిన సమస్యలు, కొంతమంది ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. బాబాకి నిజంగా మనం చెప్తే, బాబా ఎవరో ఒకరిని నిమిత్తంగా చేసి సహయోగం చేస్తారు. చాలామంది ఆలోచిస్తారు, బాబా నిరాకార్ కదా అని అంటారు. కానీ నిరాకార్ పరంపిత పరమాత్మ సాకారుని ఎవరినో ఒకరిని నిమిత్తం చేసి సహయోగం చేస్తారు. మనకు కావాల్సిందల్లా పరమాత్మ పట్ల పూర్తి విశ్వాసము, సంపూర్ణ నిశ్చయబుద్ధి. మనము ప్రపంచం యొక్క ఈ విషయాలలో మనల్ని మనం ఇంత కన్ఫ్యూజ్ చేసుకోకూడదు, మనల్ని మనం ఎక్కువగా భారీ చేసుకోకూడదు. ఎందుకు చాలా చిన్న చిన్న విషయాలలో మిమ్మల్ని మీరు అలసడి చేసుకుంటారు, డిస్టర్బ్ చేసుకోవద్దు.
అలజడి చేసుకోకుండా, డిస్టర్బ్ చేసుకోకుండా అచల్ అడోల్ స్థితిలో ఉండాలి. మనం ఏదైతే నేర్చుకుంటామో, ఏదైతే ప్రేరణ చేస్తామో, ఏదైతే అనుభవం పొందుతామో ఆ విషయాల మీద దృష్టి పెట్టాలి. జ్ఞానాన్ని మన బలంగా, మన శక్తిగా చేసుకోవాలి. కాబట్టి చూడండి, చింతలు, భారము, బాధ్యతలు అన్నీ కూడా బాబాకి అర్పించి మనస్సుని తేలికగా చేసుకోవాలి. ఎలా అనుభూతి చేసుకోవాలి అంటే, నేను ఎలా ఫీల్ అవుతాను అంటే, ఈ ప్రపంచంలో ఒక షేర్, ఒక సింహము, ఈ ముళ్ళ ప్రపంచంలో నేను ఎంతో నిర్భయంగా తిరుగుతూ ఉన్నాను. బాబాని మన మనస్సులో పెట్టుకోవాలి. అలాగే బాబా హృదయంలో మనం ఉండాలి. మనల్ని మనం చాలా సర్వశక్తులతో సంపన్నంగా చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. బాబా యొక్క మురళిస్లో ఎన్ని మంచి మంచి మహావాక్యాలు ఉంటాయి. బాబా ఎలా చెప్తారు అంటే, మీరు నక్షత్రాల కంటే కూడా చాలా మహాబలవాన్, ఆకాశంలోని నక్షత్రాల కంటే కూడా మీరు చాలా మహాబలవాన్. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? స్వయం భగవంతుడు చెప్తున్నారు. ఆయన కాకుండా మన కోసము, మన శక్తుల కోసము ఇంకెవరికి తెలుస్తుంది? చూడండి, మీకు ఎంత శక్తి ఉంది అంటే మొత్తం గ్రహాలని కూడా, నవగ్రహాలని కూడా మార్చగలిగినంత గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే ఈరోజు బాబా మనకి మన శక్తుల్ని గుర్తు చేస్తున్నారు. మనం ఎంత శక్తిశాలి, పవర్ఫుల్ ఆత్మలము అంటే మన ప్రభావము సమయం మీద పడుతుంది, గ్రహాల మీద, నక్షత్రాల మీద కూడా పడుతుంది. దానికి కావాల్సింది ఏంటి అంటే పవిత్రత యొక్క శక్తి, యోగ బలము, ఈ రెండు ముఖ్యమైనటువంటివి. తర్వాత ఏదైనా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోగలము అంటే శుభభావన, శుభకామన, అందరితోనూ ఆత్మిక స్నేహము, ఆత్మిక దృష్టి, ఆత్మిక భావన, చాలా నిర్మలత, స్వచ్ఛత, సరళత, ఇలా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. మన శక్తుల్ని ఎప్పుడూ కూడా వృధా చేసుకోకూడదు. అన్నీ బట్టీస్ చేసుకుంటున్నప్పుడు ఒక సంకల్పం కంపల్సరీ తీసుకోవాలి. వ్యర్థాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా సమాప్తి చేసుకోవాలి. మనుషులు కూర్చొని ఇతరుల కోసం ఎంత చింతన చేస్తారో, ఆలోచిస్తారు. వాటి వలన ఏమైనా లాభం ఉందా? ఏం లాభం లేదు. సమయం వృధా అవుతుంది. ఎక్కడో థర్డ్ పర్సన్ ఎక్కడో ఉన్నారు, కూర్చొని మనం ఆలోచిస్తూ ఉంటాం. వ్యర్థము. మనము ఒక్కసారి ఆలోచించడం స్టార్ట్ అవుతే అలాగే ఆలోచిస్తూ ఉంటాం. సమయము వృధేమవుతుంది. ఎవరికైతే తమ సంకల్పాల యొక్క, తమ ఆలోచనల యొక్క వాల్యూ తెలుస్తుందో ఒక్కసారి దృష్టి పెట్టండి. సంకల్పము, సమయం యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు వీటిని వృధా చేసుకోవద్దు. బాబా సమయం కోసం ఎంత అటెన్షన్ ఇప్పిస్తూ ఉంటారు. సమయము చాలా గొప్పది. మనది ఒక్కొక్క సెకను, ఒక్కొక్క మినిట్ యొక్క సంబంధము. ఏం చెప్పేవాళ్ళు? బాబా ఏమంటారు? బాబా ఏమనేవాళ్ళు? బాబా అంటారు, 21 జన్మలతోనే కాదు, నేను కొంచెం యాడ్ చేసి చెప్తున్నాను, 84 జన్మలతోనూ సంబంధం. మీ యొక్క ఒక్కొక్క సంకల్పాన్ని మహాన్గా చేసుకోండి. ద్వాపర యుగం నుంచి కూడా మీ ఒక్కొక్క సంకల్పం మహాన్ అవుతుంది. మీరు ఇప్పుడు సమయాన్ని బాగా పొదుపు చేసుకొని చక్కగా యూటిలైజ్ చేసుకుంటే ద్వాపర యుగం నుంచి కూడా ఈ మంచి సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. సమయము మనకి ఫేవర్గా అవుతుంది. సమయము మనకి సహయోగం చేస్తుంది. కొన్నిసార్లు చాలామంది ఏమంటారు, అరే సమయము ఎలాగ ఈ ఆటనంతా ఇలా చేసి పెట్టింది అని అంటారు. కాబట్టి మన సమయము ఎప్పుడూ మంచి సమయం, శుభ సమయంగా అవ్వాలి అంటే మనం ప్రతి విషయాన్ని సఫలం చేసుకోవాలి. వ్యర్థం నుంచి ముక్తం అవ్వాలి. స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఈ వ్యర్థం వినటము, వ్యర్థం చెప్పటంలోనే చాలా ఇంట్రెస్ట్, రుచి అనిపిస్తుంది. కానీ ఈ వ్యర్థం వినటం నుంచి ముక్తంగా చేసుకోండి. నిజంగా ఎవరు ఏం చేస్తే మనకి దాని వలన ఏంటి లాభము? చూడండి, మాటలు ఈ విషయంలో వేరేలాగా భావించకండి. కూర్చొని ఏవేవో విషయాలు చర్చిస్తూ ఉంటారు. కానీ ఏం లభిస్తుంది చెప్పండి? ఏం ప్రాప్తులు ఉన్నాయి? ఏ ప్రాప్తులు ఉండవు, వేస్ట్.
కాబట్టి ఈ చెడు విషయాల కోసం మనం చింతన చేస్తూ ఉంటే మన సంతోషం అంతా పోతుంది, యోగశక్తి పోతుంది. కాబట్టి మనుష్యులు సుఖీగా ఉండాలా, దుఃఖీగా ఉండాలా అనేది వాళ్ళ చేతిలోనే ఉంది. నేను మీకు ఒక విషయం చెప్తాను, ప్రాక్టికల్గా జరిగింది. అంతకుముందు నేనే ఈ యజ్ఞాన్ని సంభాలిస్తూ ఉండేవాడిని కదా. ఒక మాతాజీ యొక్క అనుభవం చెప్తాను. ఇంట్లో చాలా అశాంతి ఉండేది. కోడలు వచ్చిన తర్వాత చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ నేను 4 నెలలు ఉండి చాలా మంచిగా సేవ చేసుకుని వెళ్తాను అని చెప్పారు. నేను చెప్పాను, ఉండు 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 అని చెప్పాను. 15 రోజులే అయింది సేవ స్టార్ట్ చేసి. ఒకరోజు ఏం జరిగింది అంటే, ఆ రోజుల్లో ఇన్ని ఫెసిలిటీస్ కూడా లేవు కదా, కింద నేల మీద పడుకోవాల్సి వచ్చేది. ఒక మాతాజీ ఏం చేసింది అంటే, తన కొన్ని వస్తువులన్నీ తీసుకొచ్చి ఈ మాతాజీ యొక్క బెడ్ మీద పెట్టడం అయింది. సో మాతాజీ ఈ విషయాన్ని చూసి ఎంతో బాధపడటం స్టార్ట్ చేసింది. అరే ఇలా ఇలా ఇలాగా అని అనడం స్టార్ట్ చేసింది. ఇక ఏమని చెప్పటం స్టార్ట్ చేసిందంటే, నా జీవితంలో ఇంకా ఏ సందర్భంలోనూ నేను శాంతిగా సుఖంగా ఉండలేను అని అనుకుంటూ ఉంది కదా. చూడండి, 15 రోజుల కోసము ఎంతైతే యోగం చేసి శాంతిని ప్రాప్తింపచేసుకున్నామో అదంతా పోయింది. చాలా చిన్న విషయము. ఈ విషయంలో ప్రేమతో కూడా చెప్పచ్చు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని. అంతే, ఇంకా ఫుల్ స్టాప్, ఫినిష్ కదా. కాబట్టి ఒక్క నెల ఎంత కష్టంగా ఫీల్ అయిందంటే, నేనేం చేయలేను, నాకు ఇక శాంతి లేదు అని మాట్లాడటం స్టార్ట్ చేసింది. కాబట్టి అంతా మన చేతిలోనే ఉంది. మన యొక్క చింతన, చిన్న చిన్న విషయాల్లో కూడా మనం రెస్పాన్స్ ఇవ్వటము, ఇతరులని చూసేటువంటి అలవాటు, పరచింతన, అవగుణ దృష్టి, వీటన్నింటినీ మనము తొలగించుకోవాలి. ఇక్కడ అందరూ మహానాత్మలే ఉంటారు, కానీ దాని యొక్క పరిశీలన ఉండాలి. మహానాత్మల్ని ఎవరు పట్టుకోగలరు, ఎవరు పరిశీలించగలరు అంటే, ఎవరు స్వయం మహానాత్మలో వాళ్ళే తెలుసుకోగలరు కదా. కాబట్టి మన చింతన చాలా గొప్పది. కాబట్టి మిమ్మల్ని మీరు వ్యర్థాన్ని నుంచి ముక్తి చేసుకోవాలి, లక్ష్యం పెట్టుకోవాలి. ఈ సంగం యుగంలో నేను ఎంతో గొప్ప మహాన్ కార్యం చెయ్యాలి, ఈ వ్యర్థం నుంచి నేను ముక్తం అవ్వాలి. చూడండి, ఎంత కష్టంతో భగవంతుడు మనకి లభించారు. ఎంత మనము పూజలు ఉపాసనలు చేస్తే భగవంతుడు లభించారు. కాబట్టి ఇది ఎంత గొప్ప విషయము. బాబాని మనం ప్రతి క్షణం మనం అనుభూతి చేసుకుంటూ ఉండాలి, కానీ మాయకి వశం కావద్దు. కొన్నిసార్లు దేహాభిమానం కారణంగా, బాడీ కాన్షియస్ కారణంగా అహంలోకి వచ్చేసి, గర్వంలోకి వచ్చేసి ఏవేవో పనులు చేస్తూ ఉంటాము. కానీ వీటన్నింటి నుంచి కూడా ముక్తంగా కావాలి. కొన్నిసార్లు మనం ఎలా ఆలోచిస్తాము, ఇంట్లో కూడా నేను ఎలా అనుకుంటున్నానో, నేను ఎలా చెప్తే అందరూ అలాగే వినాలి అనుకుంటాను. కానీ అలా జరుగుతుందా ఈ రోజుల్లో? పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఏం చెప్పినా అందరూ వినేవాళ్ళు. పెద్దవాళ్ళు చెప్పిన విషయాన్ని ఎవరు ప్రశ్నించేవాళ్ళు కాదు, అందరూ అంగీకరించేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయింది? చిన్నవాళ్ళు చెప్పింది కూడా అంగీకరించాల్సి వస్తుంది మనకి శాంతి కావాలి అంటే కదా. చాలా మాటలు ఈ విషయంతో దుఃఖి అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నేను ఫోన్ ఒకసారి ఓపెన్ చేస్తే 10 కాల్స్ ఉంటే 9 మంది మాటలదే ఉంటుంది, ఒక్కరిది బ్రదర్ది ఉంటుంది. మాటలు చాలా దుఃఖీగా ఉంటారు, మాటలు చెప్తూ ఉంటారు, నేను చాలా డిస్టర్బ్గా ఉన్నాను అని చెప్తారు. ఏం చెప్తారో తెలుసా? పిల్లలు మాట వినట్లేదు, పతి మాట వినట్లేదు అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళని ఎలా రాజీ చేసుకోవాలో తెలియాలన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒక విధి చెప్పనా, ఒక విషయం చెప్పనా? 1 నెల వరకు ఎవరిని ఏమీ అనకండి, ఎవరికి ఏం చెప్పకండి. బాబా ఏదైతే చెప్తున్నారో అది వినండి, బాబా చెప్పింది చేయండి. 1 నెల చేసి చూడండి ఎన్ని అద్భుతాలు జరుగుతాయా. బాబా చెప్పింది మనం చేస్తే తప్పకుండా అందరూ మన మాటని అంగీకరిస్తారు. ఇదొక గొప్ప విషయం. ఇంకా సమయం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి సమయం అనుసారంగా
మన భాగ్యాన్ని మనం తయారు చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. పరిస్థితులు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, కానీ మన స్థితి ఏకీరసంగా ఉండాలి. కాబట్టి మన స్థితి మీద మనం దృష్టి పెట్టాలి. ఈ పరిస్థితులన్నీ నిజంగా ఎంతో వైరాగ్యాన్ని కూడా తీసుకొస్తాయి సమయానుసారంగా. ధనం వెనక పరిగెత్తేటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఈ ధనము సంతోషం ఇవ్వదు అని తెలుస్తుంది. ఈ శ్రేష్ఠ పురుషార్థం చేసేటువంటి సమయం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. కావున సుదీర్ఘ సమయంలో మనం చేసేటువంటి పురుషార్థము చాలా గొప్పది. కాబట్టి లాంగ్ ప్రాక్టీస్ పురుషార్థం ఉండాలి. కాబట్టి చింతన చేయండి. చేస్తారా? ఈ విషయం గుర్తుపెట్టుకోండి. డిస్టర్బ్ అవ్వకూడదు, మూడ్ ఆఫ్ అవ్వకూడదు. ఈ అలసడులన్నింటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. అప్పుడే మొత్తం కల్పమంతా కూడా మంచి స్థితిలో ఉంటాము కదా. కాబట్టి బాబాకి అన్ని చింతలు అప్పగించేయాలి. కొన్నిసార్లు బాబా ఏమంటారు, మొత్తం ఈ అడవికి అంతటికీ కూడా అగ్ని అంటుకోనుంది. ఈ వినాశనము ఎంత పెద్ద పని, ఎంత గొప్ప కార్యము కదా. అతి త్వరలోపల ఈ సృష్టి పైన మనందరి కోసము సత్యయుగం రానున్నది. ఇది చాలా పెద్ద మహాన్ కార్యము. ఎవరైతే వాళ్ళ స్థితిని మంచిగా గొప్పగా తయారు చేసుకున్నారో, బిజీగా ఉంటారో, వాళ్ళు వైబ్రేషన్స్ని వ్యాపింపజేస్తారు. ఇతరులని కూడా మంచిగా తయారు చేయటంలో బిజీగా ఉంటారు కదా. ఇదంతా గొప్ప పుణ్యకథ. కొన్నిసార్లు ఏమనుకుంటారు చాలామంది, జాబ్లోనూ లేకపోతే వ్యాపారంలోనూ బిజీగా ఉండాలనుకుంటారు. కానీ పురుషార్థంలో మనం బిజీగా ఉండాలి. మన దగ్గర మనము 4-5 అభ్యాసాలు రోజుకి చేయాలి కదా. కొన్నిసార్లు బాబా ఏం చెప్తుంటారు, మీరు కల్పానికి విజయరతన్. మరి ఏ విజయరత్నము? మాయ పైన విజయాన్ని పొందారు, మాయాజీత్. వికారం పైన మీరు మాయాజీత్. కల్పానికి మీరే మాయాజీత్, విజయరతన్. బాబా మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. కల్పము మీరు వీటన్నింటినీ జయించారు. నిర్వికారిగా, నిరాకారిగా, నిరహంకారిగా అయ్యారు. ఒక చిన్న యుద్ధం జరిగితే కూడా ఎంత గొప్ప శ్రమ. మాయతో యుద్ధము ప్రబలమైనటువంటిది. కాబట్టి మన ఆయుధాలు, మన అస్త్రాలు, మన శస్త్రాలు, మన స్థితి ఎంత పవర్ఫుల్గా ఉండాలి. సమయానుసారంగా మాయను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆయుధాలని, శస్త్రాలని మర్చిపోకూడదు. సైనికులకి ఎంత ట్రైనింగ్ ఇస్తారు కదా. యుద్ధంలో ఎదుర్కోవడం కోసము ఎంత ట్రైనింగ్ ఇస్తారు. ఆ యుద్ధంలో వెళ్ళేటువంటి సైనికులకి ఎలా ట్రైనింగ్ ఇస్తారు? వాళ్ళ దగ్గర ఎన్ని అస్త్రశస్త్రాలు, ఎంత ఎక్విప్మెంట్ ఉంటుంది. సో యుద్ధం తీవ్రంగా జరుగుతున్నప్పుడు తను చనిపోతానేమో అనుకున్నప్పుడు ఆ బాంబ్స్ని డ్రాప్ చేసేస్తారు. సో అప్పుడు వాళ్ళు మరణిస్తారు, నేను మరణిస్తాను అని ఎంతో స్ట్రాంగ్గా ఉంటారు. మరి మాయతో యుద్ధం అన్నప్పుడు ఎంత ప్రబలమైనది. మన దగ్గర కూడా ఎన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి. మరి ఈ మాయా యుద్ధంలో మాయాజీత్ కావాలి అంటే మన దగ్గర కూడా జ్ఞానం యొక్క బలము, అలాగే స్వమానము, బాబా చెప్పేటువంటి మహావాక్యాల యొక్క మనన చింతన మనసులో చేయటము, డ్రామా పట్ల నాలెడ్జ్, డ్రామా పట్ల ఏం జరుగుతున్నా నిశ్చయపూర్తిగా ఉండటము, ఇవన్నీ గొప్ప అస్త్రశస్త్రాలు. ఇవన్నీ మనకి ఒక గొప్ప రక్షణ కవచంగా పనిచేస్తాయి. బాబా ఏం చెప్తారు? శాస్త్రాలలో, రామాయణంలో, మహాభారతంలో కూడా దివ్య అస్త్రాలను ఇచ్చారు. విశ్వామిత్రుడు కూడా రాముడికి దివ్య అస్త్రాలు ఇచ్చారు. అర్జునుడి దగ్గర కూడా ఉంది. మరి బాబా మనకేమిచ్చారు? దివ్య బుద్ధి, ఏకాగ్రత. ఇవే మన యొక్క దివ్య అస్త్రాలు. ఏకాగ్రత ఇది చాలా గొప్పది. ఏకాగ్రత దీన్ని మనం బాగా ప్రాక్టీస్ చేశామనుకుంటే, పెంచామనుకుంటే సఫలత పొందుతాము. మనస్సు భ్రమించడం నుంచి మనల్ని మనం సేఫ్ చేసుకోవాలి. మన్ జీతే జగత్ జీత్. మనస్సుని జయించినట్లయితే జగత్తుని జయిస్తాము. కాబట్టి జ్ఞానం యొక్క ఎన్నో పాయింట్స్
మాయని జయించటంలో మనకి ఎంతో సహాయపడతాయి. మాయపైన తొందరగా విజయాన్ని పొందగలము. కొంతమంది పవిత్రంగా అవుతారు, కానీ ఎవరితో ఒకరితో వాళ్ళ బుద్ధి యోగము వేలాడుతూ ఉంటుంది. అప్పుడు కష్టపడుతూ ఉంటారు. కొంతమంది పవిత్రతా స్థితిని అనుభూతి చేసుకుంటూ వాళ్ళ గుణాల పట్ల, వాళ్ళ విశేషతల పట్ల ఆకర్షితులవుతూ ఇగోలోకి వచ్చేస్తారు. అప్పుడు ఇది ఒక గోడలాగా పనిచేస్తుంది. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, ఇతరులు ముందుకు వెళ్ళకూడదు, నేనే వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచన తప్పు. అలా ఆలోచించద్దు. బాబా యొక్క మహాన్ కార్యము, సందేశం ఇచ్చేదవ్వచ్చు, సేవ చేసేదవ్వచ్చు, యజ్ఞం యొక్క కార్యం కావచ్చు, అది అందరూ కలిసి చేస్తేనే అందరి యొక్క సహయోగంతోనే అవుతుంది అని విశేషమైన భావంతో ఆలోచించాలి. అరే, భగవంతుడే స్వయంగా ఏం చెప్తున్నారు? మీ అందరూ లేకుండా నేను ఏం చెయ్యలేనని చెప్తున్నారు. ఆయనకు కూడా పాండవ శక్తి సైన్యం కావాలి. మనం ఎలా ఆలోచిస్తాము, నా ద్వారానే కార్యం జరగాలి అని కదా? ఈ ఆలోచనే తప్పు, రాంగ్. అందరూ కలిసి బాబా యొక్క ఈ మహాన్ కార్యాన్ని సంపన్నం చెయ్యాలి. ఇది పరమాత్మ కార్యము. ఎవరు ఇతరులని ముందు పెడతారో, ముందుకు తీసుకొని వెళ్తారో, ఇతరులని యోగ్యులుగా సమర్థులుగా తయారు చేస్తారో వాళ్ళు మహానాత్మలు. స్వయం ముందుకు వెళ్ళాలి అని అందరూ కోరుకుంటారు, అది కామన్ విషయము. కానీ ఇతరులని కూడా ముందుకు తీసుకొని వెళ్ళి యోగ్యులుగా చేయటము అనేది చాలా గొప్ప విషయం. అందరూ ఈ విషయం మీద దృష్టి పెట్టండి. కాబట్టి నేను విజయ రత్నాన్ని అభ్యాసం చేయండి. నేను విజయ రత్నాన్ని, నేను మాయాజీత్ని, మన్ జీత్ని, జగజ్జీత్ని. బాబా దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు అమృత వేళ మీ మస్తకంలో విజయ తిలకం దిద్దుకోండి, విజయ తిలకం దిద్దించుకోండి. రోజు చేయండి. బాబా దగ్గరికి వెళ్ళండి, శక్తులు నింపుకోండి. బాబా నాకు విజయ తిలకాన్ని దిద్దుతూ విజయీ భవ, సఫలతా స్వరూప భవ, మాయా జీత్ భవ, ప్రకృతి జీత్ భవ, ఇలా తిలకం దిద్దించుకోండి. తర్వాత ఈ విషయం కూడా మనము గుర్తు పెట్టుకోవాలి. ఇలా చెప్తున్నట్లయితే బాబా యొక్క సహయోగము చాలా లభిస్తుంది. చాలా అంటే చాలా లభిస్తుంది. ఎందుకంటే బాబా మనకి ఎలా విధి చెప్తున్నారు అని అంటే, మనము బాబా యొక్క బలము ఎలా పొందాలో, బాబా యొక్క శక్తుల్ని ఎలా పొందాలో, బాబా యొక్క తోడుని ఎలా తీసుకోవాలో చెప్తున్నారు. చాలా అభ్యాసం చేయండి. బాబా నాకు సాటి, బాబా నాకు సాటి. సర్వశక్తివాన్ యొక్క వరదాని హస్తము నా తలపైన ఉంది. కొన్నిసార్లు బాబా యొక్క ఒడిలో కూర్చున్నట్టు, కొన్నిసార్లు బాబా యొక్క చేయి పట్టుకొని వెళ్తున్నట్లుగా, కొన్నిసార్లు బాబాని పరమ సద్గురు రూపంలో తోడుగా చేసుకోండి కదా. కొన్నిసార్లు బాబా ఏం చెప్తున్నట్టు, మీ భారాన్ని, మీ బాధ్యతని నాకు ఇచ్చేయండి. ఆ స్థితిలో అనుభూతి చేసుకోండి. కాబట్టి మీ పురుషార్థం యొక్క గతిని రకరకాల పాయింట్స్తో అనుభూతి చేసుకోండి. విజయము మనదే. కానీ ఎవరిది విజయము? ఎవరు విజయిగా అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళ కోసము మీకు మురళీస్లో ఉన్నటువంటి అవ్యక్త మహావాక్యాల యొక్క అద్భుతాన్ని తెలియజేస్తాను. ఒకసారి చూడండి, బాబాకి ఎంత శ్రేష్టమైనటువంటి కోరిక, భావన ఉంది. నా పిల్లలు ఎంతో సంపన్నంగా, సంపూర్ణంగా, శక్తిశాలిగా కావాలి అని. అలాగే మన మనస్సులో కూడా ఇదే బలమైన కోరిక ఉండాలి. నేను కూడా బాబా చెప్పినట్లుగా, బాబా సమానంగా తయారు కావాలి. మన్ జీత్, మాయా జీత్గా, ప్రకృతి కర్మేంద్రియ జీత్గా కావాలి అని మనం కూడా ఈ దృఢ సంకల్పం చేస్తే బాబా సంకల్పము, మన సంకల్పము మ్యాచ్ అవుతుంది. ఎంత అద్భుతమవుతుంది. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, ఒకరోజు బాబా సమానంగా కావాలి అని గొప్ప దృఢ సంకల్పం చేసి మహాన్ స్థితిని తయారు చేసుకుంటాం. ఇంకొక రోజు మాయకి వశమైపోతూ ఉంటాం, నశాన్ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ స్మృతి యొక్క, ఏ స్వమానం యొక్క, ఏ నశ యొక్క అభ్యాసము మనము ఎక్కువ సమయం చేస్తామో అదే మన స్వరూపంగా అవుతుంది, మన స్థితిగా అవుతుంది. కాబట్టి
మీకోసం ఏదో ఒక విశేషమైనటువంటి మహావాక్యాలను తీసుకోండి. మీరు ఎలా కావాలనుకుంటున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, మీ జీవితాన్ని, మీ పరివారాన్ని ఎంత సుఖీగా శాంతిగా చేయాలనుకుంటున్నారో అలా చెయ్యండి కదా. అందరూ సుఖీగా చెయ్యాలని అనుకుంటారు, కానీ దాని విధి ఏంటి? ధనంతోనే సుఖీగా అయిపోతామా? కాదు. కాబట్టి అందరూ కూడా ఇంట్లో అభ్యాసం చేయండి. నేను అందరి యొక్క ఇష్టదేవిని, పూజ్యదేవిని. మీ యొక్క వైబ్రేషన్స్ పరివారం పైన, మీ ఇంటి పైన చాలా చూపిస్తాయి. కాబట్టి మంచి విధిని మనము అప్లై చేసుకోవాలి. పరివారానికి శక్తుల్నివ్వాలి. సమస్యలన్నింటినీ సమాప్తి చెయ్యాలి. బాబా నా సాటి, బాబా నా సాటి. ఈ నష పెంచుకోవాలి. నిశ్చింత చక్రవర్తిగా కావాలి. ఈ విషయాన్ని ఏదో ఒక చోట రాయండి. నిశ్చింత చక్రవర్తి, బాబా మీరు సంభాళించండి అని చెప్పండి. ఎంత అద్భుతమైన అనుభవాలు జరుగుతాయో చూడండి. నేను ముందు నుంచే చెప్తున్నాను, మన జీవితము అనుభవాల యొక్క నిధి కావాలి. అనుభవాలతో నిండిపోవాలి కదా. మనం ఎంత మంచిగా సేవ చేస్తామో అంతగా అందరి యొక్క ఆశీర్వాదాలని పొందుతాము. కావున మనం ఎలాంటి సంకల్పం చేస్తామో అలాంటి వైబ్రేషన్సే తయారవుతాయి. కాబట్టి ఉత్తమమైన శ్రేష్ఠ సంకల్పాలు చేద్దాము. బాబా యొక్క సహయోగంతో బాబాని సాటిగా చేసుకొని ఈ జీవితాన్ని ఎంతో నిశ్చింతగా చేసుకుందాము. మన్ జీత్, మాయా జీత్, ప్రకృతి జీత్, కర్మేంద్రియ జీత్గా మనమే అవగలము. కల్పకల్పం యొక్క విజయ ఆత్మలం కూడా మనమే. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకి పురుషార్థం చేయటం ఈజీ అవుతుంది. ఒక్కొక్క బాబా యొక్క మహావాక్యాన్ని కొద్దిగా సైలెన్స్లో కూర్చొని చింతన చేస్తూ ఆ స్వరూపంలోకి వెళ్ళాలి. ఈ పురుషోత్తమ సంగం యుగంలో అన్ని ప్రాప్తులు కాబట్టి ఒక్క బాబా యొక్క సాంగత్యంలో ఉంటూ, బాబా యొక్క రంగులో ఉంటూ, ఆ రంగుని అంటించుకుంటూ నేనెంత విశేష మహాన్నాత్మని, నా యొక్క భాగ్యం ఎంత గొప్పది, నేనెంత భాగ్యశాలి ఆత్మని, అడుగు అడుగులో కూడా పరమాత్ముడు నాకు పదమాపదం భాగ్యాన్ని నింపుతున్నారు. నా అంత భాగ్యశాలి ఆత్మ ఇంకెవ్వరూ లేరు. నేను నిశ్చింతగా అవ్వాలి. నేను ఎలాంటి చింత లేనటువంటి చక్రవర్తిగా కావాలి. బాబాని నా మనస్సులో పెట్టుకోవాలి. బాబాని సదా ప్రతి సందర్భంలో సాటిగా చేసుకోవాలి. ఈ చింతలన్నింటినీ పరమాత్మకి ఇచ్చేసి నిశ్చింతగా అయిపోవాలి. ఇలాంటి మధురమైన శ్రేష్ఠ శక్తిశాలి సంకల్పాలు చేస్తూ ఉంటే మనస్సు ఎంత లౌకికతో, రమణీయతతో ఆనందాన్ని అనుభూతి చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి వ్యర్థం నుంచి ముక్తి కావాలి. బాబాని పట్టుకోవాలి. నిశ్చింతగా కావాలి. లాంగ్ టైం ప్రాక్టీస్ ఉండాలి. మంచి సంకల్పాలు చేయాలి. నిశ్చింతగా అయి తీరుతాము. అనుభవాలతో మన జీవితాన్ని సంపన్నంగా చేసుకోవాలి. ఓం శాంతి.